అన్న కాన్కేవ్ మిర్రర్ ఒక కేసెస్ గుర్తుంటలేదన్న. ఆబ్జెక్ట్ ఏడ పెడతాము, ఇమేజ్ ఏడ ఫామ్ అవుతుంది, దాని నేచర్ ఎట్లుంటది అస్సలు గుర్తుండట్లే అంటారు. సో ఈ టేబుల్ అయితే అందరికీ తెలుసు కదా. సో ఇప్పుడు నేను చెప్తాను చూడండి, ఈజీ వేలో చెప్తా. సో ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ దగ్గర పెడుతున్నాం, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఫోకస్. ఈ ఒక్క కేసు గుర్తుపెట్టుకోండి ఫస్ట్. నెక్స్ట్ మనకి ఇదే కేసు ఎక్కడ వస్తుంది తెలుసా, సేమ్ ఇట్ ఇన్ఫినిటీ, ఇగో సేమ్ ఫిఫ్త్ కేసు. ఈ కేస్ ని రివర్స్ చేస్తే మనకి ఫిఫ్త్ కేసు అవుతుంది. ఇమేజ్ పొజిషన్ ఆబ్జెక్ట్ గా చేంజ్ అవుతుంది, ఆబ్జెక్ట్ పొజిషన్ ఇమేజ్ గా చేంజ్ అవుతుంది. అవునా, రైట్. ఈ రెండు కేసులు వచ్చినాయి, రైట్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అనేది బియాండ్ సి పెడుతున్నా, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, బిట్వీన్ ఫోకస్ కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి ఫామ్ అయింది, రైట్. మళ్ళా ఈ మనకి ఇప్పుడు సెకండ్ కేసు రివర్స్ చేస్తే ఇగో రైట్, దాని యొక్క నెక్స్ట్ ఇగో ఇది ఆబ్జెక్ట్ ఒక పొజిషన్ ఇమేజ్ గా చేంజ్ అవుతుంది, ఇమేజ్ ఒక పొజిషన్ ఆబ్జెక్ట్ గా చేంజ్ అవుతుంది. సో అది ఫోర్త్ కేసు. సెకండ్ కేసు ఫోర్త్ కేసు సేమ్, రైట్. ఫస్ట్ కేసు ఫిఫ్త్ కేసు సేమ్, రివర్స్. నెక్స్ట్ అన్న ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ కాడ పెడుతున్నా, ఇమేజ్ కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ సేమ్ సైజ్, అంతే. ఇది ఒకటి ఈజీ, ఇది ఎట్లయినా గుర్తుంటది, ఎట్ సి. నెక్స్ట్ వచ్చేసి ఏంది, సెకండ్ కేసు ఫోర్త్ కేసు సేమ్, రైట్. ఫస్ట్ కేసు ఫిఫ్త్ కేసు సేమ్, రైట్. నెక్స్ట్ లాస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మనం బిట్వీన్ ఫోకస్ కి పోల్ కి పెడుతున్నాం మనం మధ్యలో, అదొక్కటే కేసు మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, అంతే. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, బిహైండ్ ద మిర్రర్ వెనకాల. ఇది ఒకటే కేసు మనకి వర్చువల్ వస్తుంది. ఇవి అన్ని మనకి నేచర్ ఆఫ్ ది ఇమేజ్ ఎట్లుంటది, మనకి రియల్, ఇన్వర్టెడ్, డిమినిష్డ్. సో నేను ఇందాక రివర్స్ అన్నా కదా, ఈ ఫస్ట్ కేసులది ఇక్కడేమో రియల్, ఇన్వర్టెడ్, డిమినిష్డ్ అన్నా. ఈ సేమ్ కేసు ఏది మనకి స్టార్ మార్క్ ఏది, ఇది కదా. సో రియల్, ఇన్వర్టెడ్, హైలీ ఎన్లార్జ్, ఇక్కడ డిమినిష్డ్, ఎన్లార్జ్, రివర్స్. ఇది రివర్స్. నెక్స్ట్ ఏముంది, ఇగో ఇది రియల్, ఇన్వర్టెడ్, డిమినిష్డ్. ఈ రెండు కేసెస్ సేమే. సో దీనికి ఆపోజిట్ ఏముంది నాకు ఇప్పుడు, ఇక రైట్, సేమ్. నెక్స్ట్ సో మనం ఇక్కడ రివర్స్ చేసాం. ఇప్పుడు నేచర్ ఆఫ్ ఇమేజ్ లో డిమినిష్ వచ్చిన దగ్గర హైలీ ఎన్లార్జ్ అయింది, అంటే రివర్స్. సో ఇక్కడ డిమినిష్ ఉంటే ఇక్కడ ఎన్లార్జ్ ఉంటే డిమినిష్. సో ఈ విధంగా మనం కేసెస్ ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. దీంతో పాటు రే డయాగ్రామ్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో డయాగ్రామ్స్ చాలా మందికి వస్తాయి, కానీ ఆబ్జెక్ట్ ఎక్కడ పెడతామో